నేను నాన్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి తాతయ్య వాళ్ళకి జరిగిన విషయం చెప్పు, సరేనా? నేను కూడా హాస్పిటల్కి వస్తానమ్మా. తాతయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాం. అక్షయ, నా మాట వినమ్మా. ముందు నేను చెప్పింది చెయ్యి, వెళ్ళమ్మా. సరే అమ్మా. బావా, ఆటో ఆటో. బావా లే, బావా నీకేం కాదు. లే బావా, నేనున్నాను. బావా ఆటో. బావా, శ్రీకర్ అక్షయల గురించి వెళ్ళిన అవని ఇంకా రాలేదు. అవని వెనకే వెళ్ళిన నాన్న బావ కూడా ఇంకా రాలేదు. అందరూ ఎంత దూరం వెళ్ళిపోయినట్టు? దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వడం లేదన్నట్టు కోర్టు నుంచి మనం ఆస్తులను గెలుచుకునే అవకాశం కనబడుతున్నా అవని వలన అవి రాకుండా పోయేలా ఉన్నాయి. అవని సంతకానికి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సంతకానికి ఎంత విలువ ఉంటుందో అంతుంది. దాని బుద్ధి క్లియర్గా అర్థమైంది. మనం ఎంతసేపు దాని సహాయం పొందుతున్నట్టు బానిసల్లా ఉండాలని కోరుకుంటోంది. అందుకే మనల్ని ఎదగనివ్వకూడదనుకుంటోంది. ఆంటీ గారు, మీకు డబ్బు ఆస్తే కావాలనుకుంటే నన్ను అడగండి, ఇస్తాను. శ్రీకర్తో నా పెళ్లి క్యాన్సిల్ అయి నేను మీ ఇంటి కోడలుగా అడుగు పెట్టినంత మాత్రాన మీకు నేను అటువంటి సహాయాలు చేయకూడదా ఏంటి? నిహారిక అకౌంట్లో, కృష్ణగారి అకౌంట్లో చెరో ₹1,00,00,000 వేస్తానన్నాను. ఆ మాట నిలబెట్టుకుంటాను. వద్దమ్మా, అయాచితంగా వచ్చే డబ్బు మాకు అవసరం లేదు. మాకు సంబంధించినవి మేము గెలుచుకుంటే చాలు. మేడం, మా అమ్మ అలా అంటుందని మీరేం ఫీల్ కాకండి. బాగా అవసరమైనప్పుడు మేమే అడుగుతాంలేండి. మీరేదైనా తీసుకున్నట్టు నాకు తెలిసిందంటే మాత్రం మర్యాదగా ఉండదు. ఈవిడొక్కర్తి తినదు, తిననివ్వదు, పెట్టదు, పెట్టనివ్వదు. సిద్ధాంతాలు చింతకాయలు అంటూ చావగొడుతూ ఉంటుంది. వస్తున్నారు. ఏమైంది, దొరికారా? అవని సంతకం. ఇంచుమించు ఈ చుట్టుపక్కల అన్ని వీధులు వెతికాం. అవని, అక్షయ, శ్రీకర్ ఎవ్వరూ కనిపించలేదు. సరిగ్గా సంతకాలు చేయవలసిన సమయంలో దొంగ సాకు చెప్పి తప్పించుకుంది. దాన్ని వదిలిపెట్టను, కోర్టు దాకా లాగుతాను. ఏమైపోయింది నీ పెద్దరికం, నీ పెద్ద మనసు? ఎందుకిలా దిగజారుడు ఆలోచనలు చేస్తున్నావు వేదా? నేను దాన్ని ఒక్క మాట అంటున్నందుకు మీరు బాధపడిపోతున్నారు. మాట నిలబెట్టుకోనందుకు నేనెంత బాధపడాలి? మేమందరం రోడ్డున పడ్డం చూడాలనుకుంటోందది. తాతయ్య, తాతయ్య! అక్షయ, అమ్మ అక్షయ! అక్షయ! వచ్చేసింది. తాతయ్య! అక్షయ, దీన్ని వసీకర తీసుకుని వెళ్ళిపోయింది అనుకున్నాను. మరిలా తిరిగొచ్చింది. ఏమైపోయావమ్మా? నువ్వు ఇంట్లో కనిపించట్లేదని మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అమ్మ కనిపించింది తాతయ్య. అసలేం జరిగిందంటే మన ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన ఆవిడుంది కదా, ముక్కు పొడుకు దొంగిలించిన ఆవిడ. అవును, తను నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంటే సరైన సమయంలో నాన్న అడ్డగించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నాన్నను అమ్మ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. మీతో ఈ విషయం చెప్పమని నన్నిటు పంపించింది. ఈరోజు ఆ వసీకర దొరికిన అవకాశాలన్నిటినీ అట్టర్ బ్లాక్ చేసేసింది. ఇటువంటి మంచి ఫంక్షన్ నాడు శ్రీకర్కి అలా జరగడం చాలా బాధగా ఉందంటే. ఉదయం నుంచి వాడికి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అనవసరంగా ఈ ఫంక్షన్కి రావడానికి ఒప్పుకున్నావు. తల్లొక దరిద్రం, పిల్లొక దరిద్రం. నిహారిక, మంచి మాటలు రాకపోతే మర్యాదగా ఉండదు నీకు. గొడవలు పడ్డం ఆపి అందరం హాస్పిటల్కి బయలుదేరడం మంచిది. శ్రీకర్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. బావా, బావా లే బావా, నన్ను చూడు బావా, నీకేం కాదు. నేనున్నాను బావా. డాక్టర్, డాక్టర్!
ఏమైంది? యాక్సిడెంటా? కాదు డాక్టర్, ఒకరు దాడి చేశారు. ఆ సమయంలో వెనకకి పడిపోయారు. తలకు రాయి తగిలింది. ఎంతసేపు అయింది? అరగంట అయింది డాక్టర్. అప్పటి నుంచి కాన్షియస్లో లేరా? లేదంటే మధ్యలో స్ప్రో కోల్పోయారా? లేదు డాక్టర్, అప్పటి నుంచి స్పృహలో లేరు. బాయ్స్, ఎమర్జెన్సీలోకి తీసుకొని పదండి, క్విక్. డాక్టర్, నా భర్త గతంలో 2-3 ప్రాణగండాల నుంచి అతి కష్టం మీద బయటపడడం జరిగింది. ఈసారి కూడా క్షేమంగా బయటపడాలి. అంతా మీ చేతుల్లో ఉంది. నా భర్తను మీరే కాపాడాలి. నేను నా బిడ్డ అన్యాయం అయిపోకూడదు. ముందు అతని కండిషన్ ఎలా ఉందో చూడాలమ్మా. ఆ తర్వాత పొజిషన్ ఏంటో చెప్పగలం. మా ప్రయత్నం మేము చేస్తాం. కాసేపు వెయిట్ చేయండి. వెంటనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. డోంట్ వరీ. నా బావకేం కాకూడదు, ఏం కాకూడదు. వశీకరణ మంత్రాన్ని వేసి అక్షయ్ను వశపరుచుకుని విజయవంతంగా బయటకు తీసుకుని వచ్చేస్తున్న సమయంలో ఆ శ్రీకర్ గడు వచ్చాడు. శ్రీకర్ని కూడా లేపేద్దాం అనుకున్నాను. అంతలోనే అవని వచ్చింది. అవని ఇంతకు ముందు మన గూడెంలో దాడి చేసి మన వాళ్ళందరినీ అంతం చేసింది. అటువంటి ఆవేశమే మళ్ళీ తనలో కనపడింది. తన చేతికి చిక్కడం మంచిది కాదని పారిపోయి రావాల్సి వచ్చింది. అవనిని తక్కువ అంచనా వేయకూడదు అని 1కి 4 సార్లు అనుకునేది ఇందుకే. ఆ సమయంలో నా మీద కూడా ఏదో శక్తి పనిచేసినట్టు అనిపించింది. ముక్కు పుడక దొంగతనం విషయంలోనూ అందరి కంట్లో పడిపోయావు. శ్రీకర్ మీద దాడి చేస్తూ మరోసారి దొరికిపోయావు. నువ్వు ఎవరివి, ఎక్కడి దానివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నావని నీ మీద అవనికి ఆలోచనలు మొదలయ్యి ఉంటాయి. ఆ ఆలోచనలో అనుమానాలు అవుతాయి. ఆ అనుమానాలు ఎంక్వైరీకి దారితీస్తాయి. అవని నిన్ను అంత తేలిగ్గా విడిచిపెట్టదు. నువ్వు అవనికి దొరకకుండా ఉండడానికి ఒక్కటే మార్గం. ఏంటది? వెంటనే రూపం మార్చుకో. రూపం మారిన తర్వాత అవని ఎంతలా ప్రయత్నించినా నిన్ను కనుగొనడం కష్టం. ఎవరిని అడిగినా నీ గురించి చెప్పలేరు. నువ్వు దొరకవు. నీ వలన నేను దొరకను. ఏమంటావు?